రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల యొక్క వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరెస్టులను ఎట్లా చూడాలి? అరెస్టులు అనేటివి వేరే చూసేది ఏముందండి, తప్పు చేసిన వాడిని అరెస్ట్ అవుతాడు, తప్పు చేయనోడు అరెస్ట్ కాడు. అంటే కక్షపూరితంగా చేస్తున్నారని ఖచ్చితంగా కక్షపూరితంగా అంటే లాస్ట్ మేము పడ్డాం కక్షపూరితంగా ఇబ్బందులు. ఇప్పుడు కక్షపూరితంగా ఏం లేదు. కక్షపూరితంగా చేయాలనుకుంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నిలబడుకోకుండా లోపలేసేవాళ్ళం అందరం, జైలు నిండిపోయేటి. కానీ ఆ పద్ధతిలో కాకుండా ఎవరు తప్పు చేస్తుంటే దాని మీద వాళ్ళ మీద రియాక్షన్ అనేది జరుగుతుంది. గతంలో మేము పడ్డాం ఆ ఇబ్బందులు, అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి తీసుకెళ్ళి లోపలేయడం ఇట్లాంటివి మేము పడ్డాం. కానీ ఈరోజు వాళ్ళు ఆ రకంగా పడట్లేదు. గతంలో వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మూల్యం చెల్లించుకుంటున్నారు. అంటే గతం లిక్కర్ స్కాప్ జరగలేదు, ఇక్కడే ఉన్నాను, మరి ఎవరు వస్తారా అంటే అరెస్ట్ అని జగన్ చెప్పడాన్ని ఎట్లా చూడాలి? వస్తుంది, అది కూడా వస్తుంది దగ్గరలో. అది కూడా ఎందుకు వీడెన్సీ అంటే గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం ఉంది, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఎట్లు ధర్మవరం రాజకీయాలు? ధర్మవరం ప్రశాంతంగా ఉందండి, ఎవరికి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది ధర్మవరం. ధర్మవరంలో ప్రజల్ని కానీ ఇంకోని కానీ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పి భయపెట్టుకోకుండా ప్రశాంతంగా ధర్మవరంలో పాలన కానీ లేదంటే ప్రజల వాళ్ళ జీవనశైలి కానీ ప్రశాంతంగానే జరిగిపోతుంది.